అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కవిత టేస్టీ ఫుడ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే చాలా హెల్దీ కర్రీ అనమాట. పాలకూర చుక్కకూర కాంబినేషన్ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. చాలా హెల్దీ ఫుడ్ అనమాట. ఇలా చేసుకోండి, చాలా హెల్దీగా ఉంటారు. వండుకొని ఈ కూర కేవలం రుచిని మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా ఒక వరం. పాలకూరలో ఐరన్, కాల్షియం పుష్కలంగా ఉంటే చుక్కకూరలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఈ రెండు కలవడం వల్ల మన శరీరానికి చాలా ఐరన్ త్వరగా అబ్జర్వ్ అవుతుంది. మరి ముఖ్యంగా రక్తహీనత చెక్కు రక్తం పెరుగుతుంది. ఎవరికైనా రక్తం తక్కువగా ఉండడం లేదా నీరసంగా అనిపించడం లాంటి సమస్యలు ఉంటే వారికి కనీసం వారానికి 2 సార్లు అయినా ఈ ఆకుకూరలు 2 కలిపి వండుకొని తింటే రక్తం బాగా పడుతుంది. రోగ నిరోధక శక్తి కూడా బాగా పెరుగుతుంది. చుక్కకూరలో ఉండే సహజమైన పులుపు మరియు విటమిన్ సి మన శరీరంలో ఇమ్యూనిటీని పెంచడానికి, సీజనల్గా వచ్చే జలుబు దగ్గు తగ్గేలా చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడున్న ఈ టైంలో ఖచ్చితంగా ఇదైతే మనకు అవసరం అన్నమాట. కంటి చూపుకు కూడా చర్మానికి ఎంతో మంచిది. పాలకూరలో విటమిన్ ఏ, విటమిన్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి కంటి చూపును మెరుగుపరిచే కాకుండా మన చర్మానికి గ్లోయింగ్గా ఉండడానికి సహాయపడుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఈ కూరల్లో ఫైబరు, పీచు పదార్థం చాలా ఎక్కువ కాబట్టి గ్యాస్, ఎసిడిటీ లేదా మలబద్ధకం వంటి సమస్యలతో బాధపడే వారికి ఇది చాలా మంచి డైట్. ఇలా కానీ మీరు వండుకొని తిన్నారంటే నిజంగా మళ్ళీ డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళరనమాట. అంత మంచి హెల్దీ ఫుడ్. ఖచ్చితంగా వారానికి 2-3 సార్లు ఇలా వండుకొని తింటే చాలా మంచిది. అయితే ఇప్పుడు మనకి బాగా ఎండలు కాస్తున్నాయి, అలాగే వర్షాలు కూడా పడుతున్నాయి. ఇప్పుడున్న టైంలో ఈ కాలుష్యం అనేది ఎక్కువైపోయి, అలాగే ఈ వర్షం కూడా సరిగ్గా పడక మన హెల్త్ కూడా సరిగ్గా ఉండదు కదా. అందుకని ఇలా వండుకొని తింటే చాలా మంచిది, చాలా హెల్తీ ఫుడ్ అనమాట. ప్రాసెస్ అయితే చెప్తాను. ముందుగా గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని, ఆకుకూరలకు కొద్దిగా ఆయిల్ అయితే సరిపోతుంది. 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు ఆయిల్లో ఫ్రై చేసుకొని, అవి ఫ్రై అవుతున్నప్పుడే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు వేసుకొని ఫ్రై చేసుకొని ఆకుకూర అంతా వేసేసుకోవాలి. నేను పాలకూర ఒక 4 కట్టలు, చుక్కకూర ఒక 4 కట్టలు కడిగేసుకొని నీట్గా ఇలా ఆయిల్లో వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకొని, ఫ్రై అవుతున్నప్పుడు 2 టమాటాలు చిన్నవి మీడియం సైజు కట్ చేసుకొని వేసుకొని ఉడికించుకుంటే 5 మినిట్స్లో అయిపోద్ది. ఉప్పు కారాలు తక్కువ పడతాయి, చూసి వేసుకోండి. లాస్ట్లో ఒక టిప్ అయితే చెప్తాను. కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళు మాత్రం ఎక్సర్సైజ్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ కూరను కొంచెం తక్కువగా తింటే మంచిది. ఈ వీడియో ఎలా అనిపించిందో చిన్న కమెంట్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ ఇవ్వండి అబ్బా.